హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి మల్టిపుల్ థింగ్స్ గురించి చెప్పుకుందాం. పిల్లలు మంచిగా హెల్దీ స్నాక్ గురించి, అట్లనే మీషోలో కొంచెం బడ్జెట్ రేంజ్లో వచ్చే థింగ్స్ గురించి, అలానే ఈ చలికాలంలో పెరుగు అస్సలు తోడుకోవట్లేదు మాకు, పుల్లగా ఉంటుంది లేకపోతే అసలు తోడుకోవట్లేదు అని వాళ్ళకి కొన్ని టిప్స్, అట్లనే ఇల్లు మేనేజింగ్, పిల్లల్ని ఎలా ఇది చేసుకోవాలి, అట్లనే ఫ్రూట్స్ మనం ఇంట్లోనే ఉండే వాటితో ఎలా బడ్జెట్లో స్టోర్ చేసుకోవాలి, డిఐవై గురించి చాలా విషయాలు అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను పాలు తోడుపెడటానికి పాలు వేడి చేసి పెట్టాను. అది కూడా కొంచెం గోరువేడి కంటే కూడా ఒక స్లైట్ కొంచెం ఎక్కువ ఉండాలి, కొంచెం కాలాలన్నమాట. మనం అందులో మన ఫింగర్ని పెట్టాము అంటే కొంచెం వేడిగా అనిపించాలి మనకి, ఎందుకంటే ఇది చలికాలం కదా, మనకి బాగా చలిగా ఉంటుంది. సో చలికాలం కాకుండా సమ్మర్లో అయితే అంత వేడి అవసరం లేదు, లైట్గా చిన్నగా వేడి చేస్తే సరిపోతుంది ఎప్పుడు సమ్మర్లో. కానీ చలికాలంలో ఖచ్చితంగా మామూలుగా చూడండి లైట్గా పొగ వచ్చింది, అంత వేడిలో ఉంటే బెటర్. అప్పుడే మనకి పెరుగు పర్ఫెక్ట్గా తోడుకుంటుంది. ఆ వేడిలోనే మనం ఎప్పుడూ సమ్మర్లో చాలా తక్కువ తోడేంటేస్తాము, కానీ మనకి వింటర్లో కొంచెం ఎక్కువ తోడేంటేయాలి. మనకి 6 అవర్స్లో పర్ఫెక్ట్ కర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కూడా మనం డార్క్ ప్లేసెస్లో, అంటే మనుషులు మసలనేది లేకపోతే లోపల అల్మార్లో కానీ, బీరువాలు ఉంటాయి కదా, లేకపోతే కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటి లోపల పెడితే అంటే ఆ వెచ్చదనానికి వేడి వస్తే అది తోడుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి హెల్దీ స్నాక్ డ్రై ఫ్రూట్ లడ్డు. మీ అందరికీ తెలిసిందే, నేను చాలా వరకు ఇంట్లోనే స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అలాగే నేను ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తాను. మీకు అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మీ పిల్లలకి ఏ పడుతున్నాయి అనుకుంటే అవన్నీ వేసుకోండి, ప్రాబ్లం ఏముండదు. నేనైతే నా దగ్గర ఉన్నవి, మా బాబుకి పడేవి నేను లైట్గా గీ వేసి రోస్ట్ చేసాను. మీ పిల్లల్లో ఎంతమంది ఇది తిన్నారు, మా బాబు అది తిండు, మా పాప ఇది తిండు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఒక ఏజ్ 1 year వరకు జస్ట్ ఫీడింగ్, లేకపోతే ఇంకా సాలిడ్స్ అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఆ ఏజ్ అయితే ఇంకా మనం ఏది పెడితే అది తింటారు. ఒక 2 years వరకు కూడా మనకి ఏది పెడితే అది తింటారు. తర్వాత వాళ్ళకి ఊహ తెలుస్తుంది, మాటలు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఒక సర్టెన్వి అలవాటు అయిపోతాయి. కానీ మనం ఎప్పుడు అంటే ఈరోజు పొటాటో బాగా తిన్నాడు మా బేబీ అని చెప్పేసి 2-3 days అయిన తర్వాత అదే పొటాటో కర్రీ వండారు అనుకో, వాళ్ళకి ఫేవరెట్స్ వచ్చేస్తాయి అనమాట. నాకు అదే కావాలి, నాకు ఆ స్నాకే కావాలి, ఆ కర్రీయే కావాలి, అట్లా ఫేవరెట్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఏది ఇష్టంగా తిన్నా సరే మీరు అన్ని వెజిటేబుల్స్, అన్ని నాన్ వెజెస్, అన్ని స్నాక్స్ అన్నీ అలవాటు చేయండి. ఆ ఫేవరెట్స్ అప్పుడే రావు. మనమే ఒక పక్కన తప్పు చేస్తాం, వాళ్ళు తినట్లేదు అది ఇది అనుకుంటాం, కానీ కాదు, వాళ్ళైతే ఖచ్చితంగా అన్నీ తింటారు. ఇంకోటి ఏంటంటే స్పైస్ కూడా ఒక ఏజ్ నుంచి అలవాటు చేయండి. బాగా చిన్నప్పుడు స్పైస్ తక్కువ పెడితే మంచిది, ఎవరైనా అదే సజెస్ట్ చేస్తారు. కొంచెం ఏజ్ వచ్చి 3 years అట్లా వస్తుంది అనుకుంటే స్పైస్ అలవాటు చేయండి, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటారు అనేది మనకి తెలియదు. అక్కడంతా మనకలాగా వాళ్ళకి స్పైస్ తక్కువ పెట్టి విడిగా కర్రీస్ వండడం అట్లా ఏం ఉండదు కదా. సో వాళ్ళకి స్పైస్ అలవాటు అవ్వాలి. అలాగని నోరు హా అనే అంత స్పైస్ కాదు, జస్ట్ నార్మల్ స్పైస్ అలవాటు చేయాలి. నెక్స్ట్ మా ఇంట్లో ఉండే బుట్ట, ఇది నేను అందులోనే ఫ్రూట్స్ అయితే స్టోర్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఏదన్నా ప్లాస్టిక్ ఉన్నా ఏమున్నా కొంచెం ఎయిర్ తగిలేలాగా, గాలి తగిలేలాగా పెట్టుకుని అట్లా పైన మంచి క్లాత్ అయితే కప్పేసుకున్నాం అంటే అవి పాడవకుండా ఉంటాయి, లేకపోతే నుసోలు అయితే అస్సలు రావు. లేదు మనం అలాగే ఫ్రూట్స్న బయట ఉంచేస్తే మాత్రం నుసోలు, కాక్రోచెస్ ఇంకా అవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్స్ తీసేస్తున్నాను. నేను అది వెనకాల చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి బాస్కెట్, అది చిన్నది, చాలా చిన్నగానే ఉంది. 108 rupees నాకు మీషోలో అయితే వచ్చేసింది. అది మల్టీపర్పస్ యూజ్, మీరు ఏమైనా
షో పీస్ లాగా యూస్ చేసుకుంటామంటే అలా యూస్ చేసుకోవచ్చు. లేదు కిచెన్లో ఏదైనా స్టోరేజ్ ఇలాగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అట్లా స్టోర్ చేసుకొని వెల్లుల్లి అట్లా స్టోర్ చేసుకునేలాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్స్ పర్పస్ తీసుకున్నాను. నాకైతే 20 ఎగ్స్ అయితే ఫిల్ అవుతున్నాయి అందులో. మీడియం సైజ్ అయితే 20 పడుతున్నాయి. కొంచెం చిన్న సైజ్ అయితే 25 వరకు పట్టేస్తుంది అనమాట. చాలా బడ్జెట్ రేంజ్లో మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. కింద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి నేను ఎగ్స్ అయితే స్టోర్ చేస్తాను స్టార్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ పెట్టేసి నెక్స్ట్ రైస్ కూడా అదే. నేను ఎప్పుడు నా వ్లాగ్స్లో చెప్తూనే ఉంటాను, మల్టిపుల్ థింగ్స్ కిచెన్లో ఎట్ ఏ టైం చేసేసుకోవడం బెటర్. సో దట్ మనకి పని కూడా ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను ఇది వచ్చేసి వెజిల్ చాలామంది అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా తీసి పెట్టాను. మనకి వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ వెజిల్స్ అయితే ప్యాక్ ఆఫ్ 4 1900కి లులు మాల్లో ఆఫర్లు అయితే వచ్చినాయి అని చెప్పేశాను కదా. నాకు ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో వచ్చింది. తర్వాత నుంచి అవి ప్రైస్ పెరిగినాయి. ఇప్పుడైతే 2500 అట్లా ఉన్నది. అంటే ఇయర్కి నార్మల్గా వాటి ప్రైజెస్ కూడా పెరుగుతాయి కదా, దాని అకార్డింగ్లీ అది కూడా పెరిగినట్టుంది. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ సేల్లో కూడా చూసాను. ఇప్పటికీ అది 2500. అంటే నార్మల్ డేస్లో అయితే 3300 అట్లా ఉంది. ఆన్లైన్లో కూడా 3500 అలా ఉంది. మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఆఫర్లో యానివర్సరీ సేల్స్ జనవరిలో పెడతారు కదా, ఆ టైంలో అయితే తీసుకోండి. అవి చాలా బాగున్నాయి. హ్యాండిల్ కూడా నాకు అసలు ఎప్పుడు హీట్ ఎక్కడం అట్లా ఏమీ లేదు. సో మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు అది ఇది అంటున్నారు కదా, సో ఎవరైనా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే చేంజ్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా ఇచ్చాను దాని మీద. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాక్. నేను నార్మల్గా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మా వాడు కూడా చూసాడు. సో ఆ ట్రాక్ అడిగితే డిఐవై చేశాను. ఆ వీడియో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. అలాగే ఇవన్నీ మా వాడు గోడల మీద పెట్టిన గీతలు అన్నమాట. ఇవి కొంచెం ఏజ్ చిన్నగా ఉండగా పెట్టాడంటే ఏబిసిడీలు అవి ఇవి నేర్చుకుని